మహాలక్ష్మి గ్యాసు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఇవన్నీ గురించి వచ్చినాయి. చాలా సంతోషంగా ఉందా రేవంత్ రెడ్డి అన్న వచ్చి. ఏమండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను మహాలక్ష్మి గ్యాస్ గురించి చేస్తున్నా. ఇల్లు అయితే ఉంది, ఉన్నప్పుడు ఎందుకు లేని వాళ్ళకన్నా వస్తుంది కదా. ఉన్నప్పుడు తీసుకోవద్దు, తప్పది. లేనప్పుడు లేదు మాకుంది కాబట్టి ఇల్లు పెట్టట్లేదు. లేదండి, అంతకుముందు అయితే గ్యాస్ ఏం లేదు, ఇల్లు ఒకటే తప్ప ఏం లేదు మాకు వేరే. అప్లై చేసినామంటే 2500 గురించి అప్లై చేసినాము. వస్తాయి, ఆ రిసెప్షన్ జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తున్నారు. ఏ గొడవ లేకుండా అయితే ప్రశాంతంగా అయితే జరుగుతుంది. చూద్దాం ఇక దేవుని దయ. అందరు వేసినట్టు మేమే వేస్తున్నాము, ఒక రాయి వేసి చూస్తున్నాము. మరి ఎంతవరకు జరుగుతుందో, ఎంతవరకు కరెక్ట్ ఉంటుందో తెలీదు, చూద్దాం. అంతకుముందుకు ఎప్పుడైతే అప్లై చేయలేదు, మరి ఇది ఫస్ట్ టైము ఇలా రావడము. కొంచెం ఎంతగానో లేని వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడ్డారు రేషన్ కార్డుల గురించి. వాళ్ళు కూడా కొత్తగా అప్లై చేసుకుంటున్నారు. ఫోన్గా అంటూ ఏమీ లేవండి, ఓన్లీ రేషన్ కార్డు ఒకటే ఉంది. రేషన్ కార్డు మీద మాకేమన్నా ఇస్తారేమోనని ఆశపడి ఇదిగోండి ఇలా వచ్చాం. కొంచెం ఇల్లు ఏమన్నా సాయం చేస్తారేమో అని చెప్పేసి పెడుతూనే ఉన్నాము. మాకేది ఆదాయం లేదు. మేము చేసుకుంటాం, హాఫ్ డ్యూటీ చేస్తాము, హాఫ్ శాలరీ వస్తుంది. రెంట్ వచ్చేసి 4000. ఆ రెంట్ కట్టుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, ఫీజులు కట్టుకోవాలా, ఉండాలా, మాకు అర్థం కావట్లేదు. దానికోసం ఏదన్నా సాయం చేస్తారేమోనని దీని మీద ఆశపడి ఇప్పుడు ఇదిగోండి లైన్లో నించొని ఉన్నాము. పొద్దున్న 7 గంటల నుంచి లైన్లో ఉన్నాము. చేశామండి, 3 సార్లు చేశాము. మోదీకి చేశాము, తెలంగాణకి చేసాం, కేసీఆర్కి చేసాము. ఇదిగోండి లాస్ట్ ఇది చేస్తున్నాము. ఇది వచ్చిందంటే లక్ అండి, ఇంకేం చేయలేము. ఇది వస్తుంది అని చెప్పి ఆశపడుతున్నాము, రావాలి కూడా. ఏంటండి ఇది పోయిన ఇయర్ చేశానండి, అంతకుముందు 4 years బ్యాక్ చేశామండి. మోదీకి ఇంటికి వస్తామండి. మేము రెంట్కుంటున్నామండి, రెంట్ కట్టుకోలేకపోతున్నాం. 4000 5000 ఎక్కడి నుంచి కడతామండి? మాకు వచ్చేదే 10-15 వేలు. దాంట్లో రెంట్లు కట్టుకుంటామా, ఉంటామా, మరి ఫీజులు కడతామా, ఎట్లా బతుకుతామండి? మాకు కూడా హస్బెండ్ చేసేది అంతంత మాత్రమే సరిపోతుంది. హస్బెండ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? డబుల్ బెడ్రూమ్లు ఎవరికి రాలేదండి, ఓన్లీ లీడర్లు అన్నారు, లీడర్లకే వచ్చిందండి. మాకు ఏది రాలేదండి, మాకు ఏ సహకారం లేదండి. ఒంటరి మహిళకి అని చెప్పారు, ఒంటరి మహిళకు కూడా రాలేదు. లీడర్లు అంటారు కానీ లీడర్లు తినేటోళ్ళు తింటున్నారు. మాకైతే ₹1 రావట్లేదండి. మేము గట్టి మాట్లాడతాం కదా, గట్టి మాట్లాడిన వాళ్ళు చెడిపోతామండి. అంతకు మించి ఏం లేదు. మాకు ఇది వస్తుంది అని చెప్పేసి భరోసా ఉంది కాబట్టి ఇదన్నా కన్ఫర్మ్ గా రావాలి అని చెప్పి ప్రే చేసుకుంటున్నాం అంతే.